జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ స్వామివారికి ఆ యొక్క భాస్కరధారణం చేయడం జరుగుతుంది. శుభకేశనారోహ శోభయంతి మగంభమ ముగగంభి మమ శోభమా భూయాధు. స్వచ్ఛపరి ఆ పాదాలను అలంకరించండి. మీ కండువతో కాస్త తూడ్చినట్టుగా చేసి గంధం కుంకుమ పెట్టి పాదాలను అలంకరించండి. నూతన వస్త్రైర్ధ్యాదో మహాబ్రహ్మాండ ఖండయోర్ మధ్యే శక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తిభిరావృతే పురోహితుల వారు వస్తున్నారు. కొంచెం తొగరివ్వండి అమ్మ నిదానంగా. పురోహితుల వారు వెళ్ళే విధంగా కాస్త తొగరివ్వండి. జరగండి, కాస్త జరగండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి నిదానంగా. సీతారామచంద్ర స్వామి గోవింద, సీతారామచంద్ర స్వామి గోవింద, రాఘవారామచంద్ర భగవానికి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. నా మీద లోక రక్షణ హేతున కంటే భద్గామి శుభికే త్వంజీవ శరద శతం. ఆ యొక్క లోకాన్ని రక్షించడం కొరకు లోక రక్షణార్థం ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద, సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద, సీతారామచంద్ర స్వామి గోవింద, భగవారామచంద్ర భగవానికి. ఓం మాంగళ్యం తంతు రామేణ లోక రక్షణ హేతున కంఠే బద్ధ్వా వృషభగే త్వంజేవ శర్భక్షతో సుముహూర్తే సావధాన శుభలగ్నే దాంపత్యో అవయోర్ ప్రభావిభవయోర్ త్వర్యాత్ సవైరంగో సుముహూర్తే సావధాన సుకాలే సావధాన సులగ్నే సావధాన కంబరిభాదనం సమధికం యస్య భవచ్చత్రుభిః దత్వాదస్య మఘోమ. బాలాధారైనటువంటిది చేయడం జరుగుతుంది. ఆ యొక్క మనం పూజలలో స్వామివారికి గీతం శ్రావయామి, నృత్యం సమర్పయామి, ఆందోళికం ఆరోహయామి, అశ్వానవరోహయామి అని ఇన్ని రకాలుగా మనం పూజలు చేసుకోవడం జరుగుతుంది. అందులో మనం అన్ని చేయడం కనుక ఒకటి నృత్యం సిద్ధుడి పెళ్లి కూతురు